డాకు మహారాజ్ 2 hours 27 minutes కంటెంట్తో థియేటర్లో రిలీజ్ అయిన ఈ సినిమా చూసిన తర్వాత నాకైతే డెఫినెట్లీగా అందరూ వాచ్ చేయాల్సిన మూవీ ఫ్రెండ్స్. సో దీనికి ముందు వీడియోలో ఆ స్టెప్ డిలీట్ చేశారో లేదో అని చెప్పి కొంచెం కన్ఫ్యూజింగ్గా చెప్పాను. ఆ స్టెప్ అయితే ఉంది, ఆ దబిడి స్టెప్ అయితే ఉంది. సో కమ్ బ్యాక్ టు ద రివ్యూ. అందరూ చూడవలసిన సినిమా ఫ్రెండ్స్. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే సర్కార్ సీతారాం అని దీనికి టైటిల్ కూడా ముందు పెడదాం అనుకున్నట్టుగానే ఉంది. బేసిక్ స్టోరీ లైన్. సివిల్ ఇంజనీర్ సీతారాం నానాజీగా ఎలా మారాడు, డాకు మహారాజ్గా ఎలా మారాడు, అసలు డాకు మహారాజ్ అనే టైటిల్ ఈ మూవీకి ఎందుకుంది, ఆ పాపని ఎందుకు సెక్యూర్ చేస్తున్నాడు, ఆ పాపకి డాకుకి నానాజీకి ఉన్న సంబంధం ఏంటి అనేది బేసిక్ ప్లాట్. ప్లస్ పాయింట్స్. సినిమాటోగ్రఫీ సూపర్ ఉంది, సినిమాకి తగ్గట్టుగానే. పర్ఫార్మెన్సెస్ వైజ్ బాలయ్య బాబు ఆయన ఒక పాత్ర కోసం పుట్టారన్నట్టు కాకుండా ఒక పాత్ర ఆయన కోసం పుట్టిందా అన్నట్టు ఉంటుంది ఈయన యాక్టింగ్. నిజం చెప్తున్నాను ఫ్రెండ్స్, ఆయన ఫస్ట్ సినిమా నుంచి భగవంత్ కేసరి వరకు వచ్చిన సినిమాలు వేరు, ఈ సినిమా మాత్రం వేరు. ఒక ఊపేశారు. యాక్షన్ ఫుల్ మీల్స్. పర్ఫార్మెన్స్ మిగిలిన వాళ్ళు విలన్ హీరోయిన్స్ అందరూ ఉన్న రోల్లో బాగానే యాక్ట్ చేస్తారు, పర్లేదు. ఇంకా బీజిఎం వైజ్ దీని గురించి మైనస్ పాయింట్స్లో మాట్లాడదాం. మైనస్ పాయింట్స్. స్టోరీ రొటీన్ అయినా బాగా రొటీను. ఏ సినిమాలోనూ చూసానే ప్రతి సీను అన్నట్టుంటుంది. ఇంకా బీజిఎం, మీరు వీరసింహారెడ్డి మూవీ చూస్తే వీర సింహ అని చెప్పి ఉంటుంది బీజిఎం. దాన్ని డాకు అని చెప్పి ఏదో ఎక్కడో విన్నట్టేనో ప్రతి బీజిఎం ఏ మూవీలో ఎక్కడో విన్నాం కదా అనే ఫీలింగ్ అయితే వస్తుంది. మరి లౌడ్నెస్ అయితే గట్టిగానే ఉంది. బీజిఎం బాగుంది అని చెప్పలేను, కానీ ప్రతి చోట ఎక్కడో విన్నాం కదా అనే ఫీలింగ్ అయితే వస్తుంది. సో దిస్ స్టోరీ ఈస్ అప్లికబుల్ ఫర్ దిస్ మూవీ ఈస్ అప్లికబుల్ ఫర్ మాస్ ఆడియన్స్. సో వెళ్ళాల్సిన సినిమా కంపల్సరీ చెప్తున్నా. ప్రతి ఒక్కరు పండగతో ఎంత ఎంజాయ్ చేశారో తెలియదు, కానీ పండగలో మీరు చేసే ఎంజాయ్మెంట్లో భాగం ఈ డాకు మహారాజ్. బాగుంటుంది ఫ్రెండ్స్, వెళ్ళవలసిన సినిమా. సో ఇంకా నేను ఇస్తున్న రేటింగ్ 3.8 out of 5. సో వర్క్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.